ఈ నెల 14న మనకు హోలీ పౌర్ణమి అలానే కాకుండా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటేనండి నిమ్మకాయతో ఇలా చేయండి. 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి మీరు మంచి ఫలితాలను కూడా చూస్తారని చెప్పొచ్చు. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అలానే ఏంటంటే మన సుడి తిరిగిపోతుంది కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా శుక్రవారం పౌర్ణమి అలానే గ్రహణం ఇలా కలిసి రావటం చాలా విశేషం అనమాట. ఈ రోజు చేసే లక్ష్మీ పూజ కావచ్చు, ఈ రోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. గ్రహణం అంటే కొంతమంది భయపడిపోతూ ఉంటారు, కానీ అది ఆకాశంలో జరిగే ఒక చిన్న అద్భుతం అని చెప్పొచ్చు. గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు. కావున మనం ఏంటంటే కనుకనండి గ్రహణ నియమాలు ఆచరించుకుంటూ మనము ఈ రోజు పౌర్ణమి అంటే తిథి ఉంది కదా, మనకు మంచి తిథి పౌర్ణమి తిథి. పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడేది కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ నియమాలను ఆచరించుకుంటూ పరిహారం చేసుకోండి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఉదయం మీరు ఇంటిని క్లీన్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి సాయంత్రం మాపు వేసుకోండి. మనకి గ్రహణం ఏంటంటే కనుకనండి 3 గంటల సమయం వరకు గ్రహణం అనేది అయిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే లక్ష్మీ పూజకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలా సమయాలలో మీరు పూజ చేసుకుంటే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇక్కడ మీకు ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. ఎవరింట్లోకి అయితే ఆ తల్లి రాదు, ఎవరింట్లోకి అయితే ప్రవేశించదో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి చేరుతుంది, అడుగు పెడుతుంది, అక్కడ పీట వేసుకుని కూర్చుంటుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం అండి. చాలా అంటే ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. ఇలా ఈసారి రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఉదయం దీపం పెట్టుకున్న ఇలా చిన్నగా నియమాలు ఆచరించుకున్న సాయంత్రం మాత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. ఎందుకంటే గ్రహణం అయిపోయిన తర్వాత మనకు పౌర్ణమి ఘడియలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి అంటే నక్షత్రం కూడా ఉంటుంది. ఆ సమయంలో ఏంటంటే కనుక కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి ఎవరైతే నిష్ట నియమాలతో పూజ చేస్తారో అలాంటి వాళ్ళకైతే సంపాదన విపరీతంగా పెరుగుతుందని పురాణమే చెబుతుందన్నమాట. అందుకే మీరు ఈ విధంగా అంటే అమ్మవారిని నిండుగా అలంకరించుకొని దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఇంట్లో ఒకసారి మీరేంటంటే కనుకనండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో మీరు మాపు వేసుకోకపోయినా పసుపు నీళ్లు చల్లుకోండి. లేదంటే గంగాజలం అంతా కూడా ఇంట్లో చల్లుకోవచ్చు. గోమూత్రం అంటే అది కూడా చిలకరించుకోవచ్చు. ఇక ఆ తర్వాత తినే ఆహార పదార్థాలపై ఏంటంటే కనుక మీరు అంటే తులసి దళాలను కానీ గరికను కానీ మీరు అంటే వేసుకుంటే చాలా మంచిది. అలానే గ్రహణం సమయాలలో ఏంటంటే ఆహారం తినకపోవటం కూడా మనకు మంచిదని చెప్పొచ్చు. గ్రహణం ఏంటంటే కనుకనండి కొన్ని శతాబ్దాల తర్వాత ఇలా ఏర్పడుతుందన్నమాట. హోలీ అనేది ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అందరూ కూడా ఆనందంగా జరుపుకునే పండుగ. రంగురంగుల రంగవల్లితో అంటే రంగులతో నిండిపోతూ ఉంటారని చెప్పొచ్చు. పిల్లలు పెద్దలు తేడా లేకుండా చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అలానే అందులో మనకు పౌర్ణమి కూడా కాబట్టి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడేది. పౌర్ణమి రోజు మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే ఫలితాలు ఉంటాయన్నమాట. అందుకే నిమ్మకాయ పరిహారం అనేది చేయండి. ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటేనండి సర్వ దరిద్రాలను తీసేస్తుంది, అష్ట ఐశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుందన్నమాట. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుందండి. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసుకునే పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. అందుకే ఒక్క నిమ్మకాయని తీసుకోండి. మహా అంటే 5 రూపాయలు పెడతాము, అంతకంటే ఇంకెక్కువగా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయని తెచ్చేసుకుని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కానీ పరిహారానికి ఎప్పుడు కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయని వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదనమాట. ఇలా పండిన నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుకనండి ఇక్కడ చూయించే విధంగా ఈ పరిహారం చేయండి. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు, ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది, ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందన్నమాట. ఒక తమలపాకుని తీసుకొని దాంట్లో ఏంటంటే కనుక ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పుని పొయ్యండి. ఇదంతా కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్ తీసుకొని దానిపైన తమలపాకుని పెట్టి దాంట్లో రాళ్ళ ఉప్పుని పోసేసి దానిపైన నిమ్మకాయను 4 భాగాలుగా కట్ చేసి పసుపు కుంకుమను చల్లేసి ఆ తర్వాత అందులో 2 పువ్వుండే లవంగాలను గుచ్చేసి అదంతా కూడా ఇల్లంతా కూడా కలియదిరగాలి. అలా కలియదిరిగిన తర్వాత ఆ పాత్రను తీసుకొచ్చి ఇంటి బయట పెట్టుకోవాలి. ఇంటి బయట పెట్టే అంత వీలు లేదండి అంటే కనుక ఇల్లంతా కూడా తిరగండి. గది గది మూల మూల అలానే కాకుండా మీకుండే రూమ్స్ని బట్టి మీరంతా కూడా తిరగండి. తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకున్న తర్వాత ఒక కవర్లో వేసేసి దూరంగా పారే నీళ్ళల్లో కానీ లేదంటే కనుక మీకు మీ వీలుని బట్టి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ వేసుకోండి. కానీ మనం ఏంటంటే కనుక ఇతరులకు హాని కలగకూడదు
ఏర్పడదు. అలా అని మనకు కూడా హాని కలగకుండా దూరంగా పడేయండి. అలా పడేయటం వల్ల అయితే ఫలితాలు ఉంటాయి. అలానే మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలతో మనమైతే అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇది చూసి మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేసుకున్నట్టు కానీ చేయకండి. ఇది మీరు సాయంత్రం పూట చేస్తే చాలా మంచిది. అంటే సంధ్యా సమయం ఉంటుంది కదా, ఆ సంధ్యా సమయంలో అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత చేసుకోండి. అలా చక్కగా ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఏంటంటే మనకు పిల్లలకే పడదు, పెద్దవారికి పడదు, భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, కష్టాలు, బాధలు, ఆర్థికంగా ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా, అలాంటి వాళ్ళకి అనుకూలించే పరిహారం అనమాట. ఇలా ఈ నిమ్మకాయ పరిహారం అయితే చక్కగా మనకు ఉపయోగపడుతుందండి. ఇంకా దీంట్లో మనకి ఎలాంటి సందేహం అనేది ఉండదు, ఇంకా ఎలాంటి డౌట్ అనేది ఉండదు అనమాట. ఖచ్చితంగా ఇంకా మనం నమ్ముకోవాలి. ఇంకా పరిహారం సిద్ధిస్తుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే నిమ్మకాయను కోసాం కదా, కోసేసి కుంకుమ పసుపుని చల్లాము, తర్వాత లవంగాలను గుచ్చాం కాబట్టి ఈ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేసిన ఆ నిమ్మకాయ చెడుని లాగేసుకుంటుంది. ఒకవేళ చెడు ప్రయోగమే మన ఇంట్లో జరిగింది, మనకు తెలియకుండా కొన్ని కారాత్మక శక్తులు, నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉన్నాయి అంటే మనకు నార్మల్ రోజుల కంటే కూడా ఈ యొక్క నకారాత్మక శక్తులు, కారాత్మక శక్తులు ఇలాంటి తిదివార నక్షత్రాలు, ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచముల తిథులకు ఏంటంటే కనుక కొంచెము క్రియేట్ చేస్తాయండి కొన్ని ఇబ్బందులను. ఎలా అంటే కనుక ఇంట్లో పిల్లలే గొడవ పడాలి, పెద్దలు గొడవ పడేటట్టు ఇవి నిజంగా చేస్తాయి. చాలామంది నమ్ముతారు ఇలాంటివి. కొంతమంది ఏంటంటే కానీ నమ్మరు. మన పెద్దవారు చెబుతూ ఉంటారు, మాకు పౌర్ణమి వచ్చిన పడనే పడదు, అమావాస్య వచ్చిన పడనే పడదు, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదని ఏంటంటే కొంతమంది బాధపడిపోతుంటారు కదా. అలా జరగకుండా ఉపయోగపడే పరిహారం అనమాట. బాగుంటుందండి పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తుంది. కాబట్టి సంధ్యా సమయంలో చీకటి పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. చీకటి పడిన తర్వాత పరిహారం చేసుకుని దాన్ని పడేసుకొచ్చుకున్న ఎవరు చూడడు, మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇంకా సంధ్యా సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం కానీ పౌర్ణమి ఏంటంటేనండి చాలా శక్తితో కూడుకొని వస్తుందన్నమాట. పౌర్ణమి రోజున ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టిన ఆ తల్లి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అద్భుతంగా మనకేంటంటే కనుక మన సుడిని తిప్పుతుందని చెప్పొచ్చు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. నిమ్మకాయ ఏంటంటే కనుక పౌర్ణమి రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది, అనుకోకుండా ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చిందండి, అసలు అంటే ఆ ప్రయాణాలు చేస్తాం కదా, ఎలాంటి ఇబ్బంది కలగకూడదని బాధపడతారు కదా. హోలీ పౌర్ణమి రోజు కావచ్చు, ఈ గ్రహణం ఏర్పడే రోజు అంటే గ్రహణము, హోలీ పౌర్ణమి ఇవన్నీ కూడా ఒకటేసారి వచ్చాయండి. ఈ రోజు శుక్రవారం కూడా ఉంది కాబట్టి మనం ప్రయాణాలు చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది పడిపోకూడదు, ఎలాంటి అంటే సంఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయని మీతో పాటు పెట్టుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత తిరిగి వస్తుండగా ఆ నిమ్మకాయని పడేసుకోండి. ఆ నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే కనుక ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకి ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చేయడానికి కూడా ఈ పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది. కాబట్టి ఇలా ఈ రకంగా కూడా మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. అలా చేసేసి ఫలితం పొందవచ్చు అని చెప్పుకోదగ్గ విషయం అండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు ఈ రెండు కూడా. నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ ఏంటంటే కనుక దిష్టి దోషాలను తీయడానికి, మనకుండే ఇబ్బందులన్నిటిని కూడా పోగొట్టడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసేసుకొని ఫలితం పొందండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం అనేది తప్పకుండా మనకు ఫలిస్తుంది, మంచి ఫలితాలతో మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. అందుకే పురాణాలలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఒక్క నిమ్మకాయ మానవ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రోజు ఇంతటి తిదివార నక్షత్రం ఎన్నో శతాబ్దాల తర్వాత వస్తున్న రోజు అని చెప్పొచ్చు. హోలీ రోజు ఇలా గ్రహణం ఏర్పడడం కొంచెం అదృష్టంగా భావించవచ్చు, అలానే కొంచెం దురదృష్టంగా కూడా భావించవచ్చు. కొందరికి మంచి జరిగితే కొందరికి ఏంటంటే చెడు జరుగుతుంది గ్రహణం వల్ల. అలా అని మనకేంటంటే అంతా చెడు జరుగుతుందని మనం అనుకోలేము, కొంచెం అయితే మంచి జరుగుతుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళండి. అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజించండి, ఆరాధించండి. అమ్మవారిని చక్కగా ఏంటంటే కనుక మీరు నిష్ట నియమాలతో పూజ చేసుకోండి. ఆ తల్లికి ఏంటంటేనండి పుష్పాలతో అంటే ముఖ్యంగా తామర పుష్పాలతో పూజ చేసుకుంటే అనంత ఐశ్వర్యం మీకు కలుగుతుందని కూడా శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు ప్రయత్నించండి. ఇంకా ఏంటంటే కనుక ఇక ఈ పౌర్ణమి రోజున మీరు మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పనిని కూడా చేసుకోండి. అంటే ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అలానే ఈ పరిహారం చేసిన తర్వాత ఈ రోజు మీ శక్తి కొలది అండి, అంటే మీకు నచ్చిన వస్తువులండి, ఈ వస్తువులను కనుక తెచ్చుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అలానే పౌర్ణమి రోజున ఏంటంటే కనుక మనం చక్కగా వినియోగించుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందన్నమాట. అందుకే ఏంటంటే కనుక మనకు పురాణాలలో కావచ్చు, శాస్త్రాల్లో కావచ్చు, కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలని చెబుతూ ఉంటారు. కొన్ని వస్తువుల వల్ల ఏంటంటే కనుక లాభం చేకూరుతుంది. ఆ వస్తువులు మనకు అదృష్టాన్ని కూడా తెచ్చి పెడతాయి. అలానే కాకుండా ఏంటంటే చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి ఈ వస్తువులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఇంటికి తెచ్చుకోండి.
ప్రతి పౌర్ణమికి తెచ్చుకోవచ్చా అండి అంటే కనుక తెచ్చుకోండి. అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి పౌర్ణమికి కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. తెచ్చుకోవటం వల్ల అయితే ఫలితాలు ఉంటాయన్నమాట. ముందుగా మనం చెప్పుకోవాల్సిన వస్తువుల్లో అంటే యాలకులండి. యాలకులు ఎంతలా పనిచేస్తాయి, ఎంతలా మనకి ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చి పెడతాయంటే కనుక మన అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదండి. యాలకులు తప్పనిసరిగా మన ఇళ్లలో ఉండాలి. యాలకులు తెచ్చుకోవాలి. ఈరోజు యాలకులు తెచ్చుకొని మీరు అంటే ఉదయం పెట్టేటప్పుడు దీపంలో ఒకవేళ వేయలేకపోతే సాయంత్రం పెట్టే దీపంలో ఒక యాలకాయని వేసుకుని పెట్టుకోండి. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుందన్నమాట. ఎదుగుదలను చూసే మీరే ఆశ్చర్యపోతారు. లక్ష్మీ కటాక్షంతో పాటు ఆ తల్లి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. అందుకే యాలకులను శాస్త్రాల్లో అంటే చాలా అంటే గొప్పగా పోలుస్తూ ఉంటారు. అమ్మవారికి అంకితం చేయబడతాయి అన్నమాట యాలకులు. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే మీరు ఏంటంటే కనుక యాలకులు చిన్న ప్యాకెట్ అంటే తెచ్చుకోండి. 10 రూపాయలు 20 రూపాయలు పెడితే వస్తుంది కాబట్టి తెచ్చుకోవచ్చండి. అవి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. మీరు పూజించుకొని ఆ తర్వాత దీపంలో వేసుకోవచ్చు, 2 పర్సులో పెట్టుకోవచ్చు. లేదంటే కనుక 5 పూజించుకొని మనం బీరువాలో పెట్టుకోవచ్చు. తెచ్చుకున్న యాలకులతోనే 21 మాలకులు అంటే 21 యాలకులు తీసుకొని మాలలాగా మనం తయారు చేసుకుని ఆ దండ అమ్మవారికి సమర్పించవచ్చు. అలా సమర్పించిన తర్వాత కూడా అమ్మవారి మెడలో నుంచి ఆ యాలకుల దండని తీసి యాలకుల మాలని మనం ధనం దాచే చోట దాచుకోవచ్చు. వ్యాపారం చేసే సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే సింపుల్గా యాలకులు తెచ్చేసుకొని పూజించుకోవచ్చు. ఇలా అమ్మవారికి అంకితం చేయొచ్చు అనమాట. అందుకే మీరేంటంటే కనుక యాలకులు తెచ్చుకోండి. లేదండి మా ఇంట్లో యాలకులు ఉన్నాయంటే కనుక మీరు అంటే వదిలేసుకోండి. యాలకులు తెచ్చిన తర్వాత పూజ గదిలో పెట్టి పూజించుకున్న తర్వాత ఆ యాలకులను ఏంటంటే కనుక మనం వంటల్లో కూడా వాడుకోవచ్చండి. ఏం కాదనమాట. కానీ తేగానే మనం ఏంటంటే వాడకూడదు. తెచ్చిన తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టిన తర్వాత మనం వాడుకుంటే చాలా మంచిదని మనకేంటంటే పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అనమాట. అందుకే ఇలా చేసేసుకోండి. చేసేసి ఫలితం పొందండి. ఇంకొకటి ఏంటంటే కనుక రెండో వస్తువు అండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం 3 చెప్పుకుంటాం. ఆ 3 మీరు 2 తెచ్చుకోండి. చాలు, మీకు అందుబాటులో ఉండేటివి సరిపోతాయన్నమాట. రెండో వస్తువు వచ్చేసి పసుపు అండి. పసుపు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. శుక్రవారం పూట ఇంటికి పసుపు తెస్తే అదృష్టమే అదృష్టం అనమాట. ఇక మనకు పట్టే అదృష్టం ఏంటంటే కనుక తరతరాల వరకు కూడా ఉంటుంది. తరతరాలకు ఏంటంటే కనుకనండి తరగని ఐశ్వర్యం రావాలంటే ఖచ్చితంగా ఈ రోజు అమ్మవారి రూపం పసుపుని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. అంటే లక్ష్మీదేవి రూపంగా ఏంటంటే కనుక పసుపుని భావిస్తారు. పసుపు మంగళకరమైనది అనమాట. పసుపు లేనిది మనం ఏ శుభకార్యాలను చెయ్యము. పసుపు అత్యంత ప్రాధాన్యత అంటే మనము అంటే ఇస్తూ ఉంటాము. కాళ్లకు పసుపు రాసుకుంటాం, శరీరానికి పసుపు పట్టించి స్నానం చేస్తాం. అలానే కాకుండా ఏంటంటే అమ్మవారికి బొట్టుగా పసుపుని సమర్పిస్తాం. ఇలా పసుపుతో రకరకాలుగా మనం ఏంటంటే కనుక పరిహారాలు చేస్తూ ఉంటాం. కాబట్టి చిన్న పసుపు ప్యాకెట్ 10 రూపాయలు కూడా పెడితే వస్తుంది కాబట్టి 10 రూపాయల పసుపు ప్యాకెట్ కూడా మీరు తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని అది పూజ కోసమే వాడుకోండి. లేదంటే మీరు వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఆ పసుపుతో కొన్ని రకాల పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ పసుపు తెచ్చుకోవటం ఇష్టం లేకపోతే మీరు పసుపు కొమ్ముల్ని తెచ్చుకోండి. 2 పసుపు కొమ్ములు తెచ్చుకున్న చాలండి. అలా 2 పసుపు కొమ్ములు తెచ్చుకొని కూడా ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి మీరు పూజించుకొని ఆ తర్వాత వాటిని కూడా ధనం దాచే చోట దాచుకోవచ్చు. లేదంటే కనుక మీ ఇంటి అంటే పసుపు డబ్బాలు వేసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా పూజ గదిలోనే వదిలేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఇలా పసుపుని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. పసుపుతో పాటు ఆ తల్లి ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక పంచదార. పంచదార ఏంటంటే కనుక తీపి పదార్థం. మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా చేదు అంటే వార్తలు వింటూ ఉంటాము. చేదుగా ఏంటంటే కనుక వార్తలు వినటంతో పాటు అన్ని అపశకునాలే. ఎప్పుడు చూసినా కానీ మాకైతే మా జీవితంలో మంచి ఫలితాలు అనేవి లేనే లేవండి. ఎప్పుడు దరిద్ర ఫలితాలు దరిద్రమే మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుందండి. మాకు మంచి జరగాలంటే ఏం చేయాలో అర్థం కాదండి అని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పంచదారను ఇంటికి తెచ్చుకోండి. పంచదార ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. పంచదార ఇంటికి తెచ్చుకుంటే ఏం చేయాలని మీకు సందేహం రావచ్చు. మనం ఎలాగో టీయో కాఫీ ఏదో ఒకటి తాగుతాం కదండి. అందులో కూడా మీరు పంచదారను అంటే వాడుకోవచ్చు. ఇంట్లో కూడా వాడుకోవచ్చు. మీరు చేసే నైవేద్యాలలో కూడా ఈ పంచదారను కలిపి అంటే అమ్మవారికి మళ్ళీ నివేదన చేయొచ్చు. ఆ తర్వాత ఈ పంచదారను ఏంటంటే మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా పంచదార అందరికి అందుబాటులో ఉంటుంది, తెచ్చుకోగలుగుతారు. మన ఇంట్లో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ వీలుని బట్టండి మీరు పంచదార తెచ్చుకోండి. మీ ఇంట్లో మంచిగా అంటే శుభకార్యాలు జరగాలన్నా, మంచిగా శుభాలు చేకూరాలన్నా, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలన్నా సరేనండి. మీరు ఇలా పంచదార కానీ, పసుపు కానీ, యాలకాయలు కానీ ఏవైనా సరే 3 నుంచి 2 తెచ్చుకోండి. లేదు ఇవి మాకు అవసరం లేదనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఈరోజు చీపురుని ఇంటికి తెచ్చుకోవచ్చు, రాళ్ళ ఉప్పుని కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ధనియాలను కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. అవి కూడా ఏంటంటే శుభ ఫలితాలను ఇచ్చే వస్తువులే కాబట్టి వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామన్నమాట. పౌర్ణమి ఏంటంటేనండి లక్ష్మీదేవికి అంకితం చేయబడేది అనమాట. ఆ తల్లి పౌర్ణమిని చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి
లక్ష్మీదేవికి అంకితం చేయబడే పౌర్ణమి రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ఆ వస్తువుల వల్లనే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మనకు కావలసిన ఐశ్వర్యంతో పాటు అభివృద్ధిని కూడా ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఇలా వస్తువుల వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి. చాలా మంది అనుకుంటారు, ప్రతిసారి చెబుతారు ప్రతిసారి తెచ్చుకోవాలండి అంటే కనుక ప్రతిసారి తెచ్చుకోవటం వల్ల మంచి మేలు చేకూరుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈరోజు గోధుమ పిండిని కూడా మీరు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. అలా గోధుమ పిండి కూడా ఏంటంటే కనుక మనకు ఫలితాలను ఇస్తుంది. మనకేంటంటే కనుక గోధుమ పిండి ఏంటంటే గ్రహ దోషాలను తొలగిస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనకు గ్రహాల మార్పులు చేర్పులు జరుగుతాయండి. ఈ యొక్క గ్రహణం తర్వాత మనకేంటంటే కనుక జాతక దోషాలు ఏర్పడకూడదు, మన రాశి అంటే బాగుండాలి, మనకంతా కూడా బాగా కలిసి రావాలి, అదృష్టం దక్కాలనుకునేవారు ఇలా ఏంటంటే గోధుమలు ఇంటికి తెచ్చుకోవచ్చు. తెచ్చుకుని ఆ గోధుమలు ఏంటంటే కనుక ఆవుకు పెట్టుకోవచ్చు. కుదరకపోతే మీరు పిండిని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా కూడా ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇలా మీకు నచ్చిన వస్తువులు మీరు ఇంటికి తెచ్చేసుకోండి, సరిపోతుంది మనం చెప్పుకున్న వస్తువుల్లో. ఇక చూడండి, మీరే మార్పుని చూసి ఆశ్చర్యపోతారు. ఎంతలా మార్పు ఉంటుందంటే కనుక ఇంతలా మార్పు ఈ వస్తువుల వల్ల వస్తుందా అని ఏంటంటే ఒక్కొక్కసారి మీరు షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా ఉంటుందండి. కాబట్టి నమ్మకంతో అండి, మీరు ఏ తెచ్చుకున్నా కానీ నమ్మకంతో తెచ్చుకోండి, మీకే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసేసి మీరేంటంటే షాక్ అయిపోతారనమాట. పౌర్ణమి రోజున ఏంటంటే నల్లటి వస్త్రాలను ధరించకండి, దూర ప్రయాణాలు చేయకండి. అలానే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ గ్రహణం వల్ల ఏంటంటే కొంచెం చెడు జరిగే అవకాశం కూడా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ముఖ్యంగా రాసులను బట్టి ఏంటంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎంత వీలుంటే అంత దైవారాధన చేయటం, దానం చేయటం, అలానే జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, మనము ముఖ్యంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టాలన్నమాట. ఇది కట్టుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. చాలామందికి కూడా నిమ్మకాయ పరిహారం చేసేంత వీలు ఉండదు కదా, కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు. కాబట్టి ఒకవేళ మీరు అది చేయలేము, ఇంకేదైనా ఉంటే బాగుండు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒకసారి గుమ్మానికి ఇది కట్టి చూడండి, మీరే ఏంటంటే ఫలితాన్ని చూస్తారనమాట. ఇది ఎందుకు కట్టాలండి అంటే, నరదిష్టితో చాలా సఫర్ అవుతూ ఉంటాం. నరదిష్టి ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నరదిష్టి ఉందనుకోండి, మనం ఏంటంటే కనుక మనం సంపాదించుకుందంతా కూడా హాస్పిటల్కి పెడుతూ ఉంటాము. సంపాదన ఏంటంటే తగ్గిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించుకున్నా కానీ మిగలదు. చాలా వరకు కూడా ఇబ్బంది కలిగిపోతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏంటంటే కనుకనండి, ఇలా ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టండి. అలా కట్టడం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన ఇంటిపై మనం అంటే గిట్టని వారు ఉంటారు కదండి, కొంతమంది శత్రువులు అనుకోవచ్చు. అలానే కాకుండా మనం అంటే పడని వారు ఏం చేస్తారండి, మన ఇంటిపై ఏంటంటే చెడు ప్రయోగాలు కూడా చేయిస్తూ ఉంటారు. ఆ ప్రయోగాల వల్ల కూడా ఏంటంటే మనము చాలా సఫర్ అవుతూ ఉంటాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక, పౌర్ణమి రోజు కొంతమంది అంటే ఇబ్బంది పడిపోతారు. పౌర్ణమి వస్తే కూడా మాకు బాగుండదు, అమావాస్య వస్తే కూడా మాకు అసలు బాగుండదు, ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించదు, మనిషి మాత్రమే ప్రవేశిస్తుంది. ఇంట్లోకి చెడు అనేది రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం చాలా చక్కగా ఏంటంటే కనుక మనకు అంటే పనిచేసే పరిహారం అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అనమాట అండి. కాబట్టి మీరు ఈ యొక్క చిన్న పరిహారం గుమ్మం దగ్గర చేసుకోండి. గుమ్మానికి ఇంకా డైరెక్ట్గా కట్టుకోవాలి. ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు. ఏం పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఒక వారం రోజులు పెట్టి తీసేసుకుంటే సరిపోతుంది. ఆ పౌర్ణమి సమయాలలో ఏంటంటే కనుక గ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని మంచి ఘడియలు ఉంటాయండి. ఆ ఘడియల్లో ఏంటంటే ఏదైనా చేస్తే కావచ్చు, లేదంటే ఏదైనా మంత్ర సాధన జప సాధన చేస్తూ ఉంటారండి చాలామంది మునులు ఋషులు. అలా చేస్తే ఏంటంటే తొందరగా మనకు అంటే నోటబడుతుందని, మంచి జరుగుతుందని, అలానే ఎవరినైనా సరేనండి ఇబ్బంది పెట్టాలన్నా సరే అలాంటి సమయాలలో ఎంచుకుంటూ ఉంటారు. ఇలా కలిసి వచ్చినప్పుడు ఏంటంటే చెడు కూడా జరుగుతూ ఉంటుంది. ఆ చెడు మనకు జరగకుండా ఉండాలి, మనకు ఎలాంటి ఇబ్బంది రాకూడదంటే ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అందుకే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 2 బంతి పూలను పెట్టుకొని, లేదంటే మీరు బంతి పూలు దొరకకపోతే ఈ ప్లేస్లో మందార పూలు కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఒక స్పూన్ అన్ని ఆవాలు, ఆ తర్వాత వచ్చేసి చిటికెడంత కుంకుమ పసుపుని పోసేసి దాన్ని ఒక మూట కట్టేసి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. వస్త్రము కొత్తదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, పాతది తీసుకున్నా పర్వాలేదు. కానీ మీరేంటంటే వస్త్రం అయితే ఖచ్చితంగా తీసుకోండి. వస్త్రంలో పెట్టే మూట కట్టి కట్టుకోవాలి గుమ్మానికి. అలా కడితేనే మీ ఇంట్లోకి చెడు అనేది రాదు. ఈ అమృత ఘడియలు ఏర్పడతాయి. అలానే కాకుండా కొంచెం పవర్ఫుల్గా ఉంటూ ఉంటుంది కదా పౌర్ణమి. ఆ సమయాలలో ఎవరైనా సరేనండి మనం పాడైపోవాలి, చెడిపోవాలి, మనం ఇబ్బంది పడాలి, చాలా వరకు కూడా నరకం అనుభవించాలి, ఇలాంటి ప్రయోగాలు పరిహారాలు చేస్తారు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అలానే కాకుండా అది అనుకూలిస్తుంది అనమాట, మనకు జరిగిపోతుందండి. అలా జరిగిపోయి ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బంది మీకు కలగకూడదు, మీకు బాగుండాలి, మాకు ఎలాంటి నష్టం కూడా రాకూడదండి, లాభమే కలగాలని కోరుకునేవారు మాత్రం ఈ పరిహారం అయితే నమ్మకంతో ప్రయత్నించవచ్చు అండి. నమ్మకంతో చేసేసి ఫలితం పొందవచ్చు అనమాట. అందుకే మీరేంటంటే ఈ విధంగా ప్రయత్నం చేసుకుని ఫలితం అనేది పొందండి. గుమ్మానికి కట్టి వారం రోజులు పెట్టుకొని, అంటే వారం రోజులు అంటే కనుక ఇప్పుడు శుక్రవారం కడతాం, సమయం అంటూ ఏమి లేదు, ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చు. మీకు ఏంటంటే కనుక ఈ గ్రహణం అమావాస్య ఏర్పడే సమయాలలో కూడా కట్టుకోవచ్చు. ఉదయం 6 నుంచి 3 గంటల 35 నిమిషాల వరకు కూడా కట్టవచ్చు అండి. కట్టడం వల్ల ఏంటంటే గ్రహణం ఎఫెక్టు, గ్రహణం విషకిరణాలు, అలానే కాకుండా పౌర్ణమి యొక్క
శక్తి ఇవన్నీ కూడా మనని ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఏర్పడే కొన్ని అంటే ఇలా మార్పులు చేర్పులు ఉంటాయి కదా, వాటి వల్ల కూడా మనకి ఇబ్బంది అనేది రాకుండా ఉండటానికి, మనం బాగుండటానికి, మనకు అద్భుతంగా కలిసి రావడానికి ఉపయోగపడే పరిహారం అండి. చక్కగా పనిచేస్తుంది. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తుంది. మనకు అన్ని విధాలుగా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి నమ్మకంతో ఈ విధంగా ఏంటంటేనండి మీరు పాటించండి, పాటించేసి ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారం అండి, ఫలితం ఉంటుంది ఉండదని కాదు. మీరేంటంటే కనుక ఖచ్చితంగా అండి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి, అంతలా మీకు పనిచేస్తుంది అనమాట. మనం ఏం చేస్తామండి, ఇల్లు బాగాలేనప్పుడు, ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడిపోతూ ఉంటాము. డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ పరిహారాలు అయితే పెద్దగా పనిచేయవు. పరిహారాలు ఏంటంటే సిద్ధింపబడవు. అలా రాక కూడా మనం బాధపడిపోతాం. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి అంటే పర్మనెంట్గా మనం కట్టుకోం కదండి. కొంతమందికి కట్టాలన్నా కూడా ఇష్టం ఉండదు కదా, అలా మనం కట్టుకోకుండా వెంటనే తీసి పడేస్తాం. మళ్ళీ మనం ఏం పెట్టుకోం. కాబట్టి ప్రయత్నించుకోండి. వారం రోజులు శుక్రవారం కట్టండి, శుక్రవారం తీసి పడేయండి, దూరంగా పడేయండి, వస్త్రంతో సహా పడేయండి. అందులో ఉండే వస్తువులు మనం వాడుకోం కాబట్టి పడేసుకుంటే సరిపోతుంది. ఆ సమయాలలో చెడు కావచ్చు, మీ ఇంటిపై చేయించే ప్రయోగాలు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీరు పాడైపోవడానికి కొంతమంది ఉంటూ ఉంటారండి. మనకు తెలియకుండా మన వెనుక చాలా శత్రువులు ఉంటారు. మనతో బాగుండి కూడా కొంతమంది మన పైన అంటే కుళ్ళు కుతంత్రాలు జరుపుకుంటూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మన వెనుక ఏం చేస్తారో మనకు అర్థం కాదు. కొంతమంది అయితే మనకు చాలా వరకు కూడా మన చెడు కోరుకునేవారు ఉంటారు. అలానే కొంతమంది మంచి కోరుకునేవారు ఉంటారు. ఎంత మంచి కోరుకునేవారు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కుళ్ళుకుంటారు, మనం పాడైపోవాలని, మన ఎదుగుదల బాగుండకూడదని. కొంతమంది ఇంకా చెడు కోరుకునే వాళ్ళు ఇలాంటి నక్షత్రాలు, ఇలాంటి తిదివారాలు కలిసి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రయోగాలు చేస్తుంటారు కదా, ఆ ప్రయోగాలను తిప్పికొట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. నమ్మకంతో ఆచరించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని వినియోగించుకుంటే సరిపోతుందన్నమాట.